భవిష్యత్ 50 తరాలు ముందు ఏం జరుగుతుంది? అంటే ఒక పాటను రాసినప్పుడు కొన్ని పాటలు అలా హిస్టరీలో మిగిలిపోయే పాటలు కొన్ని ఉంటాయి, కొన్ని 50 ఏళ్ళైనా పాడుకునే పాటలు ఉంటాయి, కొన్ని అప్పటికప్పుడు తాత్కాలిక సమస్యల కోసం ఎన్నేళ్ళు పాడతాడు ఏపూరి సోమన్న ఇదే రకంగా? అంటే 50 ఏళ్ళు అంటే చనిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాడా? ఎస్, ఏపూరి సోమన్న ఏ వెలివాడలైతే పల్లెం కొట్టి తోలు డప్పు కొట్టి కోలాటమాడి డప్పు కొట్టి పాట పాడి ఏ వెలివాడ నుంచి వచ్చాడో ఏపూరి సోమన్న ఒక వెలిశాలలో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఓ డప్పు కొట్టుకుంటూ కూర్చొని ఒక 30 ఏళ్ల క్రితం పాటలు పాడిన ఏపూరి సోమన్న ఇవాళ ఆయన గలం గర్జన ప్రపంచమే వింటుంది కదా. ఏదో ఒక రోజు ఏపూరి సోమన్న అనుకునే గోల్ రీచ్ అవుతాడు, ఏదో ఒక రోజు ప్రజలందరి ఆశీర్వాదం ఉంటుంది, ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఎంతకాలం పాడుతాడు అంటే దానికి అంతం లేదు. ఎంతకాలం పాడతాడంటే గొంతున్నంతకాలం పాడతాం, ఊపిరినంతకాలం పాడతాం, ఊపిరి ఆగిపోయిన రోజు ఆగిపోతాం. అదొరదాకా పాడుతూనేవా అంటే ఖచ్చితంగా పాడతాం. పాట రూపాలు మారుతుంది, పాట రూపాంతరం మారుతుండొచ్చు. వర్గీకరణ కావాలని పాడిన పాట ఉంది, వర్గీకరణ పండుగ కోసం పాడే పాట కూడా వింటున్నాం కదా. ఎస్, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, ఇది నా దుఃఖాన్ని చెప్పాడు, అమరవీరుల త్యాగాన్ని చెప్పాడు. వర్గీకరణ వచ్చినాక సంతోషమైన పాటలు అంటే పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. పాట ఉంటుంది, రూపం మారుతుంటుంది. జిల్లా మీద పాటలు రాసిన, తెలంగాణ గడ్డ మీద రాసిన పాటలు, తెలంగాణ ఉద్యమం నడిచే కాలంలో ఉద్యమ కాలంలో రాసిన పాటలు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా అసలు పాటే లేదు వీళ్ళు రాస్తానికన్న పాట తర్వాత కూడా పాటలు రాశారు. అసలు ఏం రాస్తారు వీళ్ళు ఇప్పుడు అని ఒక ప్రశ్న ఉన్నప్పుడు కూడా పాటలు సృష్టించి రాశారు. సూరులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూరులగన్నట్టి వీరులగన్నట్టి నల్లగొండ మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల పల్లె పల్లె తిరిగి వద్దమా, పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజాపాలనలో భాగమవుదమా, పల్లె పల్లె పోయి వద్దమా, ప్రజాపాలనలో భాగమవుదమా, ఉప్పలమ్మల సూరు చరిత ధర్మ భిక్షము గణత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క, ఎందరో వీరులను ఎదుర కత్తి మధ్య కలిసి గుండె గుండె నత్తుకొని పోరు జంగబట్టుదాము, మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి దారులేదమా, మల్ల త్యాగాలతో వపడదమా, మల్ల ఉద్యమానికి సూరులగన్నట్టి సూర్యాపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, ప్రాంతాల గొప్పతనాలు కూడా చెప్పిన సందర్భాలు. ఎస్, అంటే మీరు ఎప్పటివరకు పాడతారంటే అంటున్నాను నేను. పాట ఏడాగుతుందన్నా రూపాంతరం చెందుతుండొచ్చు, పాట రూపాంతరం చెందుతుండొచ్చు. పిల్లలకు చెప్పే పాటలు ఉంటాయి, తల్లికి చెప్పే పాటలు ఉంటాయి, సమాజానికి చెప్పే పాటలు ఉంటాయి, చెల్లికి చెప్పే పిల్లలకు కూడా మీరు పిల్లలకు కూడా చెప్పాను కదా. ఖాళీగా ఇప్పుడు వాడిని చదువుతున్నాడు, నేను చెప్తేనే చదువుతాడని కాదు నా ఉద్దేశం. కళాకారుడుగా నా బాధ్యత అది. ఎస్, దాన్ని రిసీవ్ చేసుకుంటాడా చేసుకోడా అది సమాజానికి వదిలేస్తా, నా బాధ్యత నేను చెప్పాలి కదా అని చెప్పాను. సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్తయి సమాజంలో నిలబెడుతుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న, ఏ ఐ ఈ ఓ అవులను దిద్దర కన్నా, ABCDEFGH చదవర చిన్న, IJKLMNU రాయర నాన్నం. బుడిబుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పాములు పలికినట్టుగా, అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మని రాగం పాడినట్టుగా, గోరు ముద్ద తినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా,
ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న ఏ ఐ ఈ ఓ ఔలను దిద్దర కన్నా నువ్వు చదవర నాన్న నువ్వు ఎదగర నాన్న. అంటే రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే చిన్నపిల్లల వరకు అన్ని వర్గాలలో అన్ని సందర్భాలలో సోమన్న పాటలు అయితే ఉంటాయి వాస్తవంగా, ఎవరు అవునన్నా కాదన్నా. ఎట్లా అనిపిస్తుంటాయన్నా అవన్నీ ఒక్కొక్కసారి నెమరు వేసుకున్నప్పుడు అన్నా, లేదంటే ఎవరో మీ పక్క వాళ్ళు మీ అభిమానులు ప్రేక్షకులు వచ్చి అన్న ఇది మీ పాట విని మేము అంత చేంజ్ అయినాం, లేదంటే మాలో మార్పు వచ్చింది, మాలో ఆలోచన విధానం పెరిగింది, మా పరిజ్ఞానం పెరిగింది, ఈ రకంగా అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటది? చాలా సంతోషం అనిపిస్తుంది. అంతకంటే ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో. అంటే నాకంటే పెద్దవాళ్ళు బాగా 60-70 ఏండ్లు నిండినటువంటి వాళ్ళు కూడా నీ పాట విని నిద్రపోతాం అన్నప్పుడు ఇంకా అసలు చాలా ఆనందం అనిపిస్తుంది. నా పాటలు విని పడుకుంటాం, నీ పాటలు విని పడుకుంటాం మేము రోజు. నీ పాట వింటే అంటే మేలుకొస్తే ఖచ్చితంగా పాట వింటూ పడుకుంటాం అని చెప్తా ఉంటారు. కానీ మీరు ఒకటి గమనించరో లేదో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మీ పోరాట విధానం లేదంటే మీ పాట విధానం జనానికి చైతన్యం పరిచే విధానం చూస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏపూరి సోమన్ ఎక్కడో ఉంటాడని ఊహించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర 2 ఏళ్ల కాలం దగ్గరుంది. కానీ ఇదే సోమన్ అనే వ్యక్తి ఇదే డబ్బులతో సావాసం చేస్తున్నాడు, ఇదే కళాకారులతోనే తిరుగుతున్నాడు తప్ప ఆయన జీవిత విధానం కానీ జీవిత పరిజ్ఞానం ఏం మారలేదు. సో ఇది ఎక్కడ బెడిసి కొట్టింది, మైనస్ ఎక్కడ జరిగిందని అంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను మైనస్ అని ఏమనుకుంటలేను. అంటే జనాలు ఎక్స్పెక్టేషన్ అయితే నిజమా కాదా? ఏదన్నా ఒక చిన్న తడబాట్లు, చిన్న తప్పటడుగులు జరగడం, దాన్ని కొంచెం సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా మనం ప్రజలు ఏదైతే నా మీద ఊహించుకుంటారో, ప్రజలు ఏదైతే నా మీద పెట్టుకుంటారో ఆ నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. వారి పట్ల మాకు విశ్వాసం ఉంది. వారు ముఖ్యమంత్రిగా లేనప్పుడే, వారు పిసిసి అధ్యక్షుడిగా కానప్పుడే వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం కనుక వారు మమ్మల్ని మర్చిపోరు. మా రాజకీయ జీవితం అనేది మాకు రేపు భవిష్యత్తులో ఏం కావాలా ఏం కాకూడదు అనేది కూడా మా జీవితం రాజకీయంగా రేవంత్ అన్న చేతిలో పెట్టినాం. అందువల్ల వారు డిసిజన్ తీసుకుంటారు ఖచ్చితంగా. నేను నా బాధ్యతగా ఒక గాయకుడిగా, ఒక నాయకుడిగా ఎంత మేరకు అవసరం ఉంటే పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ అన్న కోసం అంత మేరకు నేను సీరియస్గా పనిచేయడానికి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నెమరు వేసుకొని ముందుకు పోయగలిగే స్తోమత ఉన్న సోమన్న గారు ఎందుకు ఆ మధ్య కాలంలో రాజకీయంగా యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే కొన్ని తప్పటడుగులు జరిగినాయి. అంటే ఎంత గొప్పవాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో కొన్ని మిస్టేకులు జరుగుతాయి చరిత్రలో. అట్లా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి. నా లైఫ్ కూడా అలా జరిగిపోయింది. అదొక పీడకల్లాగా దాన్ని మర్చిపోయినా. నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని సర్లే అది జరిగింది అయిపోయింది, గతం కదా. కానీ ఇప్పటి నుంచి అయినా మీ సేవలు ప్రజాపాలనలో భాగం కావాలి, మీ సాహిత్యం, మీ పాట ప్రజాపాలనలో భాగమై పనిచేయాలని చెప్పి వారు సూచించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నా ఎదుగుదలలో అదొక కారణం అని ఎప్పుడు అనిపిస్తలేదన్నా? లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే మంత్రివర్గం కావచ్చు, ఆ మధ్యలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి, మధ్యలో బీఆర్ఎస్కి పోయినావు కాబట్టి నీ డెవలప్మెంట్ అనేది ఆగింది, లేదంటే నీకు పదవులు ఫస్ట్ వరుసలో ఉండేటోళ్ళం. ఇబ్బంది అనిపిస్తుందా అదే పోకపోయి ఉంటే? అన్న ఏదైనా ఆలోచించే వరకు ఆలోచిస్తాం, రోజు దాన్నే ముందటేసుకొని కూర్చోలేం కదా. అదొక టైంలో ఆలోచించాను, సరే ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఆలోచించడం. దాన్నే ఇప్పుడు రిపీట్ చేసుకుంటూ ఆలోచించుకోలేను. ఎస్, ఒకసారి అనుకున్న అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ఎలా ఉండాలి అనేది ఒక ప్లాన్ ఉంటే సరిపోయాయి. ఇప్పుడు నడుస్తున్నానన్నా, ఒక మెట్టకి పోయి తడబడ్డాను, నెక్స్ట్ నడిచేటప్పుడు సరి ఇంకో మెట్టన మంచిగా ఎక్కడానికి ఒక టైం ఉంటుంది కదా. అందువల్ల అట్లే అనుకుంటున్నాను. కానీ సోమన్న, మీ పాటలు విని మీరు ఏదైతే స్టేజ్ల మీద వాడిరో, మీ పాటలు విని ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు ఉన్నారు, మీ పాటలు విని మంత్రులు అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేజ్లలో కూడా ఉన్నారు. కానీ ఇదే సోమన్న అనే వ్యక్తి ఇంకా ఎలాంటి పదవులు అనుభవిస్తలేడు. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, రాజకీయ పరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు జరుగుతున్నాయి, బాగున్నారు. కానీ మన అణగారిన వర్గాల పిల్లలు లేదంటే మీలాంటి వ్యక్తులు ఏదైనా చిన్న తప్పులు చేస్తే ఆ తప్పుని ఉదాహరణగా చూపించి భవిష్యత్తు ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మీరు ఎట్లా? నిజమే, అది అలాంటిది వాస్తవానికి పొలిటికల్గా రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు చేస్తే అది ఒక భాష, ఆ పదం వేరే ఉంటది. లేని వాళ్ళు చేసిన వాళ్ళకి ఇంకొక పదాలు ఉంటాయి. సంసారం. ఎస్. కానీ నా అదృష్టం కొద్ది ఏంటంటే, నాకు రేవంత్ అన్న వారు సీఎం అయిన తర్వాత కలిసిన మనిషిని కాదు కదా. సీఎంగా లేనప్పుడే నేను కలిసి జర్నీ చేశాను కనుక నాకు
ఆ ప్రేమ నా పట్ల వారికి ఆ ప్రేమ ఉంది. సరే, జరిగిన మిస్టేక్ను మనోడు తెలుసో తెలియక ఒక పొరపాటు ఒక అడిగేశాడు అయిపోయింది అని చెప్పి రిసీవ్ చేసుకొని దగ్గర తీసుకున్నాడు. అది నాకు నాకు నాలో ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఎస్. ఏమనిపించిందన్న బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మొదటిసారి కలిసిన తర్వాత వారి రియాక్షన్ మీ పట్ల ఎట్లా అనిపించింది? చాలా చాలా రిసీవ్ చేసుకున్నాడు. చూడగానే ఇమీడియట్లీ పిలిచి దగ్గర పిలిచి భుజం మీద చేసి ఏమైపోయావు, ఎందుకు ఇలా జరిగిపోయింది, సరే గతం కదా జరిగింది అయిపోయింది, టచ్లో ఉండు, కలువు, పని చేసుకో, పనిలో ఉండు, నేను సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా నేను స్పందిస్తా, సమయం వచ్చినప్పుడు నేను చూస్తా, నేను ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తా. రాజకీయ హామీలు ఏమన్నా భవిష్యత్తులో రాబోతున్నాయా? ఖచ్చితంగా ఇంకా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నేను నా రాజకీయ జీవితం రేవంత్ అన్నతోటే ప్రయాణమై సాగుతాయి. ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నారు అని కాదు, రేపు నేను ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా వారి చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రోజే ఏం లేని రోజే నేను వెంటబడి ఎమ్మటి నుండి తిరిగాను కనుక నేను వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. అధికారంకి వచ్చిన తర్వాత అన్న వాస్తవంగా చాలా మంది గాయకులు వస్తున్నారు, పాడుతున్నారు, పర్లేదు, వినడానికి బానే ఉంది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తు లేదు, దీని మనుగడ లేదు, దీనికి ఇంకా ఆనవాళ్ళు లేవు అన్న రోజుల్లోనే విరోచితంగా పోరాడిన సందర్భాలు సోమన్న గారు ఉన్నాయి కదా, పాట రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. నేను రాసిన ఒక్కొక్క పాట ప్రతిదీ అది కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ గా ఉపయోగపడ్డది. నేను రాసిన ప్రతిదీ కూడా ఆ రోజుల్లో ఒక్కరిద్దరు ఎమ్మెల్యే కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది ఆ రోజులలో, కష్టకాలంలో. శంషాబాద్ లో రాహుల్ గాంధీ గారు వచ్చిన మీటింగ్ కానీ, సంగారెడ్డిలో రాహుల్ గాంధీ గారు వచ్చినటువంటి మీటింగ్ కానీ, పెద్ద పెద్ద హిస్టారికల్ పెద్ద బహిరంగ సభలు, తర్వాత సరూర్ నగర్ గ్రౌండ్ లో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి మీటింగ్ కానీ, పెద్ద పెద్ద బహిరంగ సభలు, ఏ ఒక్కటి రెండు అని నేను చెప్పలేను. అట్లాంటి సభలన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన, నా బాధ్యతగా నేను పనిచేసిన ఒక్కొక్క పాట తూటాలు లాంటి పాటలు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, పాలించే సత్తా లేని పాగలుగళ్ళు, పాలించే సత్తా లేని పాగలుగళ్ళు, అనుభవమే లేని కొత్త పిచ్చాగళ్ళు, అనుభవమే మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు, ఇక ఎలగా పెట్టిందేందని కళ్ళబట్టుదా, ఎయ్యర పోటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు, ఎయ్యర పోటు చెయ్యి గుర్తుకు ఓటు, కొడవర పోటు కారు టైరుకు పోటు. అంటే మీరు పాడుతున్న విధానం అప్పుడు చూస్తే మీరేదో ఎవరో ఏదో ఆర్థికంగా పైసలు ఇస్తే పాడే రకం కాదు, వ్యక్తిగతంగా మీకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానం ఉంటే తప్ప అలాంటి పదాలు అలాంటి మాటలు రావు. అదనేది గమనించుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం కార్పొరేట్ వ్యవస్థను చూస్తున్నాం, మనం 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే అతని గురించి ఒక పాట రాసి సేమ్ అదే లిరిక్ అదే పదాలు ఇంకొక వ్యక్తికి రాస్తాం. మనం ఎవరి గురించి చెప్తున్నాడో మీకు అర్థమై ఉంటుంది. కానీ మీరు పాడే విధానంలో ఏంటంటే పార్టీకి మీకు అటాచ్మెంట్ ఉన్నట్టు, లేదంటే పార్టీ విధి విధానాన్ని మీరు బాగా అటాచ్ అయినట్టు ఆ రకంగా ఉంటాయి పాటలు. అంటే పార్టీ పరంగా ఎందుకన్నా అంత ఇష్టం ఏర్పడింది, ఎప్పటి నుంచి ఏర్పడింది? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి. ఈ దేశంలో దళితుడు, పేదోడు, గిరిజనుడు, బీసీ, అణగారిన వర్గాలు లేదా అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనంటే భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ. భారత రాజ్యాంగం అమలైనప్పుడు ఈ దేశం ఎట్లా ఉంది, భారత రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో పేదల పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి బేరీజ్ చేసుకొని చూసుకుంటే, రాజ్యాంగం వచ్చిన తర్వాత మనిషికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది కదా, రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా మనిషి తెల్ల బట్టలు వేసుకుని సమాజంలో కలిసింది, రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా దళితులు రోడ్ల మీద తిరిగింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కదా బీసీలు పదవుల్లోకి వచ్చింది, రాజ్యాంగం వచ్చినాక కదా ఎస్టీలు పదవుల్లోకి వచ్చింది, ఉద్యోగాలు పొందింది. రాజ్యాంగమే లేనప్పుడు ఈ జీవితాలన్నీ కూడా ఒక చీకటి యుగంలో బతికినాయి. ఈ చీకటి కోణం నుంచి వెలుగులోకి తెచ్చిందే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఇవాళ రాజ్యాంగ గ్రంథాన్ని భుజానికి ఎత్తుకొని జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే నినాదం ఇచ్చి ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర చేసిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేదే భారత రాజ్యాంగాన్ని కాపాడేది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రేమ అన్నావు నువ్వు?
కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు ప్రేమ అంటే బ్యాంకులను జాతీయం చేసింది. కాంగ్రెస్ పార్టీ పనికాహార పథకం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది. కాంగ్రెస్ పార్టీ గరీబ్ హఠావ్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని పేదల గుర్తించి ఇండ్లు కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పీరియడ్లో భూములు వంచింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు ఒక హిస్టారికల్ సేవలు, అవి చరిత్రలో మర్చిపోలేని. పేదోడికి ఆహారం ఇప్పుడు పేదోడికి ఒక 2 నెలలు 3 నెలలు ఒక పని కల్పించేటువంటి ఒక చట్టాన్ని చేసింది. ఇది ఖచ్చితంగా కలిపేయాలని చట్టంలో చేసింది. అది ఎంత హిస్టారికల్. ఏ పని లేకపోతే ఎలా బతుకుతాడు సామాన్య మానవుడు? ఇప్పుడు బిజినెస్లు వ్యాపారంలో నుండి ఆ పని విలువ తెలకపోవచ్చు, కానీ ఆ పని మీదనే ఆధారపడి బతికేటోడు. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఒక హిస్టారికల్ కాంగ్రెస్. నేను అందుకే రాశాను, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైన మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివే అమ్మా, మా ఆశల దీపం నీవే, మా రేపటి స్వప్నం నీవే, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, ఉక్కుమైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివే అమ్మా, మారేపటి స్వప్నం నీవే, మా ఆశల దీపం నీవే, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం నీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కుమైల మన తల్లి 60 ఏండ్ల తెలంగాణ ప్రజల తండ్లాట చూస్తివమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, మాట దప్పని మడమ దిప్పని గుణమే నీదమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా, తెలంగాణలో కాంగ్రెసుకు ఎదురే లేదమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం మీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం మీదమ్మా, కుమైల మన తల్లి 133 సంవత్సరాల కాంగ్రెస్ పార్టమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేలుల వారసత్వమమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా, దేశ ద్రోహుల బాంబుల దాడికి బలైపోయానమ్మా, చరితలో నా పేదల కోసం ప్రాణమిచ్చనమ్మా, దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం మీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం మీదమ్మా, ఉక్కుమైన మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఒక పార్టీలో ఎలాంటి విభాగాలు ఉంటాయనేది ఒక పాట మొత్తంలో చెప్పేసిరు అన్న. అంటే అప్పుడే గమనించారు అన్నట్టు పార్టీ యొక్క గొప్పతనాలు. 16-17 రాశా ఈ పాట, 16-17లోనే ఈ పాట రాశా.